2026లో రాంగ్ కెరియర్ చూస్ చేసావంటే నెక్స్ట్ 5 ఇయర్స్ రిగ్రెట్‌గా ఫీల్ అవ్వాల్సిందంతే. సోషల్ మీడియాలో చూస్తే ఒకడు ఏఐ ఇంజినీర్ అవ్వమంటాడు. ఇంకొకడు డాటా సైంటిస్ట్‌కి డిమాండ్ ఉందంటున్నాడు. మరొకడు మెషిన్ లెర్నింగ్‌కి సాలరీ 50 ఎల్‌పీఏ అంటున్నాడు. మరి నిజమేంటి? అసలు ఏఐ ఇంజినీర్ ఎవరు? మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఎవరు? డాటా సైంటిస్ట్ ఎవరు? ఫ్రెషర్‌కి ఏది బెస్ట్? మ్యాథ్స్ వీక్ ఉన్న వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది? కోడింగ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? సాలరీ ఎక్కడ ఎక్కువ వస్తుంది? ఫ్యూచర్లో ఏఐ రీప్లేస్ చేయలేని కెరియర్ ఏది? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్గా అయిపోతుంది. లాస్ట్లో నేను నా పర్సనల్ రికమెండేషన్ కూడా చెప్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. కెరియర్ గురించి తెలుసుకోకుండా శాలరీ వీడియోస్ చూసి డిసిజన్ తీసుకుంటారు. ఫ్రెండ్స్ ఇలా డిస్కస్ చేసుకుంటారు. అరే ఏ ఇంజనీర్కి 1 crore ప్యాకేజ్ అంట, అయ్యో డాటా సైంటిస్ట్కి డిమాండే లేదంట. ఇలాంటి రీల్స్ చూసి కెరియర్ డిసైడ్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రియాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏఐ ఇంజనీర్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ ఇంజనీర్ అంటే ఆల్రెడీ ఉన్న ఏఐ మోడల్ని యూజ్ చేసి రియల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే పర్సన్. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, జెమినై, క్లౌడ్, ఓపెన్ ఏఐ. ఇలా వీటిని యూజ్ చేసి కంపెనీస్కి ఏఐ ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ హాస్పిటల్కి చాట్ బాక్స్, బ్యాంక్ ఏఐ అసిస్టెంట్, రెజ్యూమ్ అనలైజర్, ఏఐ ఇంటర్వ్యూవర్. ఇక్కడ ఫోకస్ చేసేది ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, డైలీ వర్క్ కోసం. మీకు ఏఐ కావాలంటే ఉండాల్సిన స్కిల్స్ మెయిన్ ఏంటంటే పైథాన్, ఏపీఐస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎల్ఎల్ఎంఎల్, ర్యాగ్, వెక్టర్ డేటాబేస్, ఏజెంట్స్, క్లౌడ్. మ్యాథ్స్ ఎక్కువ అవసరం ఉండదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంటే చాలు. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. వీళ్ళు ఏఐ మోడల్స్ని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ స్పామ్ కాల్ డిటెక్షన్, రికమెండేషన్ సిస్టమ్, ఫేస్ రికగ్నైజేషన్. డాటా సెట్ కలెక్ట్ చేస్తారు, క్లీన్ చేస్తారు, ట్రైన్ చేస్తారు, యాక్సెసరీ ఇంప్రూవ్ చేస్తారు, డిప్లాయ్మెంట్ చేస్తారు. టూల్స్ కావాల్సింది ఏంటంటే పైథాన్, నంపై, పాండాస్, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ, మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ డాటా సైంటిస్ట్. వీళ్ళ వర్క్ డాటాని అనలైజ్ చేయడం, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఎగ్జాంపుల్ అమెజాన్ సేల్స్ ఎందుకు ఎక్కువ తగ్గుతున్నాయి, కస్టమర్స్ ఎందుకు ప్రొడక్ట్స్ రిటర్న్ చేస్తున్నారు, ఈ ప్రొడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. వీటికి ఆన్సర్స్ డాటా ద్వారా ఇస్తారు. స్కిల్స్ ఏమేం కావాలంటే పైథాన్, ఎస్క్యూఎల్, ఎక్సెల్, స్టాటిస్టిక్స్, విజువలైజేషన్, కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంటే. సింపుల్గా చెప్పాలంటే ఏఐ ఇంజనీర్ ఆల్రెడీ ఉన్న ఏఐని యూజ్ చేసి ప్రొడక్ట్ బిల్డ్ చేస్తాడు. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ న్యూ మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేస్తాడు. డాటా సైంటిస్ట్ బిజినెస్ డిసిజన్కి డాటా అనాలిసిస్ చేస్తాడు. ఇది సింపుల్ డిఫరెన్స్. శాలరీ గురించి మాట్లాడితే ఫ్రెషర్స్కి, డాటా సైంటిస్ట్కి 6 to 12 ఎల్పిఏ ఉంటుంది. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్కి 8 to 18 ఎల్పిఏ ఉంటుంది. ఏఐ ఇంజనీర్కి 10 to 25 ఎల్పిఏ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత శాలరీ 30, 50, 80 ఎల్పిఏ లేదా దానికన్నా ఎక్కువ కూడా పెరుగుతుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డిగ్రీ. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, విచ్ కెరియర్ ఈజ్ బెస్ట్ అని. మ్యాథ్స్ వీకా, ఏఐ ఇంజనీర్ బెస్ట్. కోడింగ్ ఇష్టమా, ఏఐ ఇంజనీర్. స్టాటిస్టిక్స్ ఇష్టమా, డాటా సైంటిస్ట్. ఆల్గారిథం బిల్డ్ చేయాలనుకుంటున్నావా, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. రీసెర్చ్ అంటే ఇష్టమా, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డాటా సైంటిస్ట్. ఇప్పుడు ఒక సింపుల్ రోడ్ మ్యాప్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోతుంది మీకు కూడా. ఫస్ట్ పైథాన్ స్టార్ట్ చేయండి. పైథాన్, ఎస్క్యూఎల్, గీట్ అండ్ గీటప్, స్టాటిస్టిక్స్ బేసిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎల్ఎల్ఎంఎస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ర్యాగ్, ఏఐ ఏజెంట్స్, క్లౌడ్ డిప్లాయ్మెంట్. బిల్డ్ 15 to 20 ప్రాజెక్ట్స్ లేకపోతే జాబ్ కష్టం. కెరియర్ చూస్ చేసేటప్పుడు శాలరీ కాదు, మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే లెర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది, కన్సిస్టెంట్గా ఉంటే జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. నా సజెషన్ ఏంటంటే 2026లో ఇంజనీరింగ్ పాత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ ఫౌండేషన్ పైథాన్, ఎస్క్యూఎల్, మిషన్ లెర్నింగ్ వీటితో స్టార్ట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏఐ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయఅయితే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ కంటెంట్ మీద వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.